మీ అందరికీ నా వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవుడు ఇక్కడ ఏమంటున్నంటే, మన కుటుంబ సభ్యులతోని, మన బంధువులతోని, మన స్నేహితులతోని, మన ఇరుగు పొరుగు వారితోని, శత్రువులతోని, వారితోని ఐక్యత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారితోని సమాధానకరంగా మనం మాట్లాడే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన కుటుంబ సభ్యులతోని, బంధువులతోని, స్నేహితులతోని, ఇరుగు పొరుగు వారితోని, శత్రువులతోని ఐక్యత కలిగి జీవించినప్పుడు, వారితో సమాధానకరంగా మనం మాట్లాడినప్పుడు అక్కడ దేవుని ఆత్మ నివసించేదిగా ఉంటుంది. మనలోని మన కుటుంబ సభ్యుల మీద కానీ, బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, ఇరుగు పొరుగు వారి మీద కానీ, శత్రువుల మీద కానీ, వారి మీద కోపం, కక్షలు, పగలు, ద్వేషాలు వారి మీద ఉంచుకున్నట్లయితే వారితో ప్రేమగా మనం మాట్లాడలేము, వారితో సమాధానకరంగా మనం మాట్లాడలేము అంటున్న దేవుడు. మనలోని అహంకారం ఉన్నా కానీ, గర్వం ఉన్నా కానీ, పొగరున్నా కానీ, ఇతరులని హెచ్చరిహేళన చేసే మనసు, మనలోని ఓర్పు సహనం లేకపోతే, వినయ విధేయత లేకపోతే, దీన మనసు లేకపోతే, తగ్గించుకునే గుణం మనలో లేకపోతే, మన కుటుంబ సభ్యులతోని, బంధువులతోని, స్నేహితులతోని, ఇరుగు పొరుగు వారితోని, శత్రువులతోని సమాధానకరంగా మాట్లాడలేము. మన నోటి మాటల ద్వారా వారికి ప్రేమ, ఆప్యాయతను రాగానే మనం పంచలేము అంటున్న దేవుడు. మనలోని కుటుంబ సభ్యుల మీద కుళ్ళున్నా కానీ, స్వార్థం ఉన్నా కానీ, అసూయ ఉన్నా కానీ, మత్సరములు ఉన్నా కానీ, విమతలు ఉన్నా కానీ, భేదాభిప్రాయాలు ఉన్నా కానీ, స్వప్రయోజనాన్ని విచారించుకోవడం, డంబానుసరమైన ప్రేమ, వారికి కీడు చేసే మనసు, హాని చేసే మనసు, అలాంటి చెడు లక్షణాలు మనలో ఉన్నట్లయితే మన కుటుంబ సభ్యులకు, మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వారికి, మన శత్రువులకు వారితో మనం ప్రేమగా మాట్లాడలేము అంటున్న దేవుడు. వారికి ప్రేమను పంచలేము అంటున్న దేవుడు. ఇతరుల మీద కోపం, కక్షలో, పగలో, ద్వేషాలు ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులతోని ప్రేమగా మాట్లాడలేము అంటున్న దేవుడు. వారితోని ప్రేమగా పలకరించలేము అంటున్న దేవుడు. వారికి మంచితనాన్ని పంచలేము అంటున్న దేవుడు. మనలోని మంచి లక్షణాలు ఉన్నప్పుడు, మనలోని మంచి మనసు ఉన్నప్పుడు ఇతరులతోని ప్రేమగా మాట్లాడగలుగుతాం, ప్రేమగా పలకరించగలుగుతాం, వారికి అనురాగాన్ని పంచగలుగుతాం. అందుకే దేవుడు అంటాడు, అందరితోనూ సమాధానకరంగా ఉండటం మంచిది అంటాడు దేవుడు. మన కుటుంబ సభ్యులతోని సమాధానకరంగా మనం మాట్లాడకపోతే, మన బంధువులతోని, మన స్నేహితులతోని, మన శత్రువులతోని సమాధానకరంగా మనం మాట్లాడకపోతే అక్కడ తగాదలు అవుతాయి అంటున్న దేవుడు, గొడవలు అవుతాయి అంటున్న దేవుడు. అక్కడ కొట్టుకునేవారుగా, తిట్టుకునేవారుగా, అక్కడ చంపుకునేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అక్కడ దేవుని ఆత్మ నివసించదు అంటున్న దేవుడు. ఇతరులతో సమాధానకరంగా, ప్రేమగా మనం మాట్లాడకపోతే అక్కడ అనేక రకమైన పాపాలు జరుగుతాయి అంటున్న దేవుడు. అక్కడ ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది అనేది ఉండదు అంటున్న దేవుడు. కుటుంబ సభ్యులందరితోనూ సమాధానకరంగా మనం ఉండటం వల్ల కుటుంబంలోని నెమ్మది, ఆనందం, సంతోషం ఉంటుంది అంటున్న దేవుడు. అక్కడ ఒకరినొకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని పంచుకునేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, అందరితోనూ సమాధానకరంగా మనం మాట్లాడే వారంగా ఉంటే అక్కడ ఏ పాపం జరగదు అంటాడు దేవుడు. మనం కుటుంబ సభ్యులతో సమాధానకరంగా మాట్లాడటం వల్ల బంధువులతోనూ, స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, శత్రువులతోనూ మంచి మనసు కలిగి హృదయపూర్వకంగా వారితో సమాధానకరంగా మాట్లాడటం వల్ల అక్కడ ఏ పాపం జరగదు అంటాడు దేవుడు. అనేక రకమైన పాపాలు జరగకుండా ఉంటాయి అంటాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి.
పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభుని చూడడు. దేవుడు ఎక్కడ ఏమంటున్నాడు? మంచి మనసు కలిగి ఉన్నప్పుడు, ఎలాంటి చెడు లక్షణాలు మనలో లేకుండా ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులతోని ఐక్యత కలిగి జీవించే వారంగా ఉంటాం. అందరితోనూ, కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, శత్రువులతోనూ సమాధానకరంగా మాట్లాడటం వల్ల, ఐక్యత కలిగి జీవించటం వల్ల వారితోని అక్కడ ఎటువంటి కుళ్ళు ఉండదో, స్వార్థం ఉండదో, అసూయ ఉండదో, కక్షలు ఉండవు, పగలు ఉండవు, ద్వేషాలు ఉండవు అంటున్న దేవుడు. అక్కడ అహంకారమైన మనసు, పొగరు, గర్వం ఉండదు అంటున్న దేవుడు. కొంతమంది కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, శత్రువుల మీద లోపల కుళ్ళుంచుకొని, స్వార్థం ఉంచుకొని, అసూయించుకొని, మత్సరం ఉంచుకొని, విమతలు ఉంచుకొని, భేదాభిప్రాయాలు ఉంచుకొని, వారు కీడు చేసే మనసు, హాని చేసే మనసు ఉంచుకొని, అపకారాన్ని మనసులో ఉంచుకొని, స్వప్రయోజనాన్ని విచారించుకొని, వారి మీద కోపాలు, కక్షలు, పగలు, ద్వేషాలు పెట్టుకొని, అహంకారము, పొగరు, ఇతరులని హెచ్చరికేదం చేసే మనసు, ఇతరులు నీచంగా హీనంగా చూపు చూసే మనసు, అనేక రకమైన చెడు లక్షణాలు పెట్టుకొని వారి మీద కుటుంబ సభ్యులతో పైకి ప్రేమగా మాట్లాడేవారుగా ఉంటారంట. బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో, శత్రువులతోని ప్రేమగా మాట్లాడేవారుగా ఉంటారంట. దేవుడు అంటుంటాడు అలాంటి మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవుని దృష్టిలో మనం నీతిమంతులు అనిపించుకోము. అలా మనం ప్రవర్తించే వారంగా ఉంటే దేవుని దృష్టిలో మనం నీతిమంతులము అనిపించుకోము, పరిశుద్ధులమని అనిపించుకోము. హృదయంలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉంచుకొని పైకి అందరితో సమాధానకరంగా మనం మాట్లాడే వారంగా ఉంటే, పైకి అందరితోనూ ప్రేమగా పలకరించే వారంగా ఉంటే, ప్రేమగా మాట్లాడే వారంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మనుషుల దృష్టికి మనం నీతిమంతులు అనిపించుకోవచ్చు, మనుషుల దృష్టికి మనం మంచి వారము అనిపించుకునే వారంగా ఉండొచ్చు. కానీ దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనలో ఉన్న చెడు లక్షణాలు దేవుడు చూస్తూ ఉంటాడు. మంచి మనసు లేకుండా అనేక రకమైన చెడు లక్షణాలు కలిగి పైకి ఎదుటి వారితో సమాధానకరంగా మాట్లాడినా కానీ, ఐక్యత కలిగి జీవించినా కానీ మనం దేవుని దృష్టిలో పరిశుద్ధులు అనిపించుకోము. దేవుని దృష్టిలో మనం పాపాత్ములు అనబడే వారంగా ఉంటాం. దేవుని దృష్టిలోని మనం పాపాత్ములమి అనిపించుకునే వారంగా ఉంటాం. మనలోని ఎటువంటి కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలో, పగలో, ద్వేషాలు లేకుండా, అహంకారము, పొగర, గర్వం లేకుండా, ఎదుటివారి మీద కక్షలో, పగలో, ద్వేషాలు లేకుండా, కోపాలు లేకుండా, మంచి మనసు కలిగే కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, శత్రువులతోనూ మంచి మనసు కలిగి ప్రేమగా మాట్లాడినప్పుడు, వారితో ఐక్యత కలిగి జీవించినప్పుడు, వారికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని పంచినప్పుడు మనం దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏమీ తెలియదు. అప్పుడే పుట్టిన పిల్లోడికి కక్షలు తీర్చుకోవటం, పగలు తీర్చుకోవటం, ద్వేషాలు పెట్టుకోవటం, కోపాలు పెట్టుకోవటం ఏమీ తెలియదు. ఇతరుల మీద కుళ్ళు ఉంచుకోవటం, స్వార్థం ఉంచుకోవటం, అసూయ ఉంచుకోవటం, కక్షలు ఉంచుకోవటం, పగలు ఉంచుకోవటం, ద్వేషాలు ఉంచుకోవటం తెలియదు. అప్పుడే పుట్టిన పిల్లోడికి ఎటువంటి పాపం తెలియదు. దేవుడు అందుకే అంటాను, మీరు కూడా క్రొత్తగా జన్మించిన శిశువు పోలే మీరు మంచి మనసు కలిగి ప్రవర్తించండి అంటున్న దేవుడు. కొత్తగా జన్మించిన శిశువు పోలి మీరు నడుచుకోండి అంటున్న దేవుడు. రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండుడి. మనుషులందరితోనూ సమాధానకరంగా మనం మాట్లాడటం వల్ల, ఎదుటి వారికి మనం ప్రేమ, ఆప్యాయత, రాగాన్ని మనం పంచడం వల్ల
మన ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది అంటాడు దేవుడు. అందరితోనూ సమాధానకరంగా ఐక్యత కలిగి జీవించడం వల్ల, ఎదుటివారికి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచడం వల్ల మనం దేవునికి దగ్గరయ్యే వారంగా ఉంటామంటాడు దేవుడు. మనం కొంతమందికి మంచి మనసు కలిగి హృదయపూర్వకంగా మనలో కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, కోపాలు, పగలు, ద్వేషాలు లేకుండా మంచి మనసు కలిగి హృదయపూర్వకంగా ఎదుటివారితోని ప్రేమగా మాట్లాడినా కానీ, ప్రేమగా పలకరించినా కానీ, వారికి ఆప్యాయతను పంచినా కానీ కొంతమంది మనతో మంచిగా మాట్లాడరు, మనతోని మంచిగా ఉండరు. మన మీద వారు కక్షలు తీర్చుకునేవారుగా ఉంటారు, పగలు తీర్చుకునేవారుగా ఉంటారు. కొంతమంది మనం కీడు చేసేవారుగా ఉంటారు, హాని చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలాంటి మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలా ప్రవర్తించేవారు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు అనిపించుకోరు, పరిశుద్ధులు పవిత్రులు అనిపించుకోరు. అలాంటి వారు దేవుని దృష్టిలో పాపాత్ములు అనిపించుకునేవారుగా ఉంటారు. మనం ఎదుటివారితోని ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు, మంచి మనసు కలిగి నడుచుకున్నప్పుడు, నీతి కలిగి నడుచుకున్నప్పుడు, ఎదుటివారు మనల్ని మంచిగా పలకరించకపోయినా కానీ, ఎదుటివారు మనకి ప్రేమ ఆప్యాయతను పంచకపోయినా కానీ, మంచి మనసు కలిగి ఎదుటివారితో మనం ఐక్యత కలిగి మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. ఎదుటివారికి మనం మనస్ఫూర్తిగా మంచి మనసు కలిగి, దేవుని దృష్టిలో మంచి మనసు కలిగి ఎదుటివారికి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచినా కానీ, ఎదుటివారు మనతో మంచిగా ఉండకపోతే, ఎదుటివారు మన కీడు చేసేవారుగా, హాని చేసేవారుగా ఉంటే, మనల్ని అనేక విధాలుగా మాటల చేత విసిపెట్టేవారుగా, దుఃఖపెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారుగా ఉంటే, అలాంటి వారు దేవుని దృష్టిలో పరిశుద్ధులు అనబడరు, నీతిమంతులు అనబడరు. అలాంటి వారు దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు కోల్పోయేవారుగా ఉంటారు. తమ ఆత్మీయ జీవితం తాను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. వారు దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండుడి. దేవుడు ఎక్కడ అంటాడు, అందరితోనూ సమాధానకరంగా ఉండుడి అంటాడు దేవుడు. అలా ప్రవర్తించడం వల్ల దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. కొంతమందితోని మనం ప్రేమగా పలకరించినా కానీ, వారితో ఐక్యత కలిగి జీవించినా కానీ, ఎదుటివారి మంచి కోరి వారికి మనం మేలు చేసినా కానీ, ఎదుటివారు మనకు కీడు చేసేవారుగా ఉంటారు, హాని చేసేవారుగా ఉంటారు, మనకు మంచిని పంచకుండా ఉండేవారుగా ఉంటారు. కావాలని మనకు ప్రేమ ఆప్యాయతను రాగాన్ని, మంచితనాన్ని మనకు పంచకుండా ఉండేవారుగా ఉంటారు. మనకు ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా చేసేవారుగా ఉంటారు. మనల్ని సంతోషంగా హ్యాపీగా బ్రతకనీయకుండా చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలాంటి మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలాంటి వారు దేవుని దృష్టిలో పాపాత్ములు అనిపించుకునేవారుగా ఉంటారంట. అలాంటి వారు దేవుని దృష్టిలో నిర్దోషులు, నిష్కలంకులు, పరిశుద్ధులు అనబడరు అంటాడు దేవుడు. అలాంటి మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. కొత్తగా జన్మించిన శిశువు పోలే మనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎదుటివారు మనకు ప్రేమను పంచినా కానీ, పంచకపోయినా కానీ మనం మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలంట. కొత్తగా జన్మించిన శిశువు పోలే మనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనము ఒకరినొకరు కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, శత్రువులు కానీ ఒకరి మీద ఒకరు కక్షలు, పగలు, ద్వేషాలు, కోపాలు లేకుండా, ఒకరి మీద ఒకరు కుళ్ళు, స్వార్థం, అసూయ, మత్సరములు, విమతలు, భేదాభిప్రాయాలు లేకుండా, ఒకరి మీద ఒకరు అహంకారం, పొగరు కలిగి ఉండకుండా, ఒకరి మీద ఒకరినొకరు తగ్గించుకోవడం, వినయం విధేయత కలిగి మంచి మనసు కలిగి ప్రవర్తించే వరంగా ఉంటే అక్కడ దేవుని ఆత్మ నివసించేదిగా ఉంటుంది అంటాడు దేవుడు. అక్కడ ఒకరినొకరు ప్రేమ ఆప్యాయతను రాగానే పంచుకునేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అక్కడ ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది అనేది ఉంటుంది అంటాడు దేవుడు. అలా మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉంటే, ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉంటే, ఒకరినొకరు ఐక్యత కలిగి జీవించే వారంగా ఉంటే అక్కడ అనేక రకమైన పాపాలు జరగవు అంటాడు దేవుడు. అక్కడ
దేవుని ఆత్మ నివసించేదిగా ఉంటుంది అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.